సదర్ ఉత్సవాల కోసం దున్నరాజులు ముస్తాబవుతా ఉన్నాయి. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. మన ఇంట్లో అన్న తమ్ముళ్ళని ఏ విధంగా చూసుకుంటామో యాదవ సోదరులు ఈ దున్నరాజుల్ని అదే విధంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి తిండి కావచ్చు స్పెషల్గా ఉంటుంది, స్నానాలు కావచ్చు 2 సార్లు చేపిస్తూ ఉంటారు, మసాజులు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఎంతో ప్రేమగా కూడా చూసుకుంటూ ఉంటారు. మరి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న దున్న కావచ్చు, దాంతోపాటు మిగతా దున్నరాజులు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి స్పెషలైజేషన్ ఏంటో తెలుసుకుందాం. మరి మనతో పాటు హరిబాబు గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హరిబాబు గారు, ముఖ్యంగా చూసుకోవాలంటే సదర్ ఉత్సవాలు అనగానే దున్నరాజులకు సంబంధించి స్పెషల్ అట్రాక్షన్గా నిలవాలి, ప్రత్యేకంగా కనిపించాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కావచ్చు ఏ రాష్ట్రాల నుంచి దున్నరాజులు తీసుకొచ్చారు, వాటి ప్రత్యేకతలు ఏంటి? ఈసారి పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 5 దున్నలని ఇప్పుడే రావడం జరిగింది. ఈసారి కూడా గత సంవత్సరం జరిగినట్టు ప్రత్యేక ఆకర్షణగా దున్నలు, హర్యానా దున్నలు, పంజాబ్ దున్నలు, అమృత్సర్ దగ్గర నుంచి కూడా మేము ఒకటి తీసుకురావడం జరిగింది. అవి ఈసారి ప్రత్యేకంగా నిలవబోతా ఉన్నాయి. దున్నరాజులు అని మేము పిలుస్తూ ఉంటాము, మీరు దున్నరాజులు కాకుండా వాటికి ప్రత్యేకంగా మనం ఎట్లయితే పేర్లు పెట్టి పిలుచుకుంటామో అదే విధంగా ప్రత్యేకంగా చాలా అందంగా మీరు కూడా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. సో ఏ పేర్లు ఉన్నాయి మరి వీటికి? ఇవాళ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇది గోలుటు. దీనికి ప్రత్యేకంగా భారత ప్రభుత్వము, ప్రధాని గారు, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా ఈ దున్నకు రావడం జరిగింది. అలాగే రోలెక్స్ ఉంది ఇప్పుడు ఈసారి, తర్వాత బాద్షా ఉంది, ఇంకా దారా ఉంది, షహన్షా ఉంది. ఇట్లా దున్నలు వాటికి కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతోటే వాటి పిలిస్తే కూడా అవి రెస్పాండ్ కూడా కావడం జరుగుతుంది. చిన్న ఉన్నప్పటి నుంచి వాటికి పేరు నామకరణం చేస్తారు. ప్రభుత్వ రికార్డులలో కూడా అవి ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి పశు మేళా పోటీలలో ఏవైతే ఛాంపియన్ ఉంటాయో వాటినే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ప్రతిసారి. ముందుగా మీరు చెప్తున్నట్టు గోలుటు కావచ్చు మన బ్యాక్గ్రౌండ్లో ఉంది, పద్మశ్రీ అని చెప్తూ ఉన్నారు. సో మరి ఇంతటి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న ఈ గోలుటీకి సంబంధించి కావచ్చు, సో ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, దాని ఓనర్ కావచ్చు, దాదాపు రావడానికి ట్రావెలింగ్ కావచ్చు, సో వచ్చిన తర్వాత కావచ్చు ఏ విధంగా చూసుకుంటూ ఉంటారు, ఫుడ్ వాటికి సంబంధించి అన్ని కావచ్చు. హిస్సార్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది. నరేందర్ శెట్టి అని చెప్పి దీని యజమాని. వాళ్ళు ఎట్లా అంటే సొంత పిల్లల్ని ఏ మాదిరిగా చూసుకుంటారో ఈ దున్నల్ని కూడా అట్లా టైం టు టైం వాటికి ఏం కావాలి, వారికి ఆహారం ఏం కావాలి, అసలు తింటలేదు అంటే దానికి జ్వరం వచ్చిందా, ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి మానిటర్ చేస్తూ ఉంటారు గంటకి వాటికి. సో సొంత పిల్లల కంటే కూడా గొప్పగా చూసుకుంటారనమాట. దీనికి 2 టైంలు స్నానం చేపియడము, ఉదయం షాంపూతో స్నానం చేపియడము, తర్వాత మసాజ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసిన తర్వాత వాటికి ఫీడింగ్ ఇవ్వడము. అంటే ఈ దానాతో పాటు కుట్టితో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వాటికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. కాజు, పిస్తా, బాదాం, యాపిల్స్, తర్వాత పాలు, ఉదయం సాయంత్రం పాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇంత క్వాలిటీగా అవి దున్నలు మనకు ఇవాళ కనిపిస్తూ ఉంటాయి. సదర్ అనగానే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచే దున్నరాజులతో పాటు వాటి విన్యాసాలు కూడా చూడడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. సో మరి వాటి విన్యాసాలకు సంబంధించి కావచ్చు, మన దగ్గర ఉన్న దున్నరాజులు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన దున్నరాజులు కావచ్చు, ఏ విధంగా చేస్తూ ఉంటాయి ఆ రోజు? విన్యాసాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి వాటిని పైకి లేపి 2 కాళ్ళు లేపి నమస్కారం చేపించే విధంగా ట్రైనింగ్ చేపించడం జరుగుతుంది. దారి పొడవునా కూడా ఒక సెలబ్రిటీ ఏ విధంగా వస్తుంటే ఫోటోలు, సెల్ఫీలు ఎట్లా తీసుకుంటారో, దారి పొడవునా బారులు తీసి నిలబడతారో, ఈ ర్యాలీ పోతున్నప్పుడు కూడా వీటిని చూడడానికి చిన్నపిల్లలు, పెద్దలు, సిస్టర్స్ అందరు కూడా, అక్క చెల్లెళ్ళు అందరు కూడా ఒక పండుగ వాతావరణం. దీపావళి అంటే ఒక 2 రోజులు జరిగేది పూజలు, దీపావళి, పటాకులు, టపాసులు. అయితే ఈ సదరు వచ్చిన తర్వాత ఒక 3-4 రోజుల పాటు ఈ దీపావళి వేడుకలు జరగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీటికి కోపం వస్తే చాలు జనాల మీదకి వెళ్తుందని చెప్పేసి అంటూ ఉంటాము. ఇదివరకు కూడా మనకు కొన్ని సందర్భంలో చూసాము. సో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుపోతా ఉన్నారు, ఎంతమంది పర్యవేక్షణలో సదరు ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి, పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, ఏ విధంగా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లాంటి పర్మిషన్స్ ఇచ్చారు మీకు? రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించినది కాబట్టి నాకు తెలిసి ఏం పర్మిషన్స్ ఏం అవసరం లేదు. కానీ పోలీసు వాళ్ళు నిజంగా కూడా చెప్పాలంటే చాలా గొప్ప మనసుతో వాళ్ళు ప్రతిసారి ఎలాంటి బందోబస్తు కావాలని వారు అడగడము, మేము కూడా సార్ ఈ విధంగా చేయాలని చెప్పి మేము కూడా చెప్పినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అసలు ఇన్ని సంవత్సరాలు కూడా చోటు చేసుకోలేదు.
ఈసారి కూడా పోలీసుల సహకారంతో అందరూ మా మిత్రులందరూ కూడా ఈ భాగస్వాములు అయ్యి అసలు ఎంత పీస్ఫుల్గా ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామంటే నిజంగా సంతోషం. ఒక 3 నెలల ముందే దీపావళి వస్తుంది అంటే చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటాం మేము. షెహన్షా, బాద్షా, షేరా, బజరంగి, కోహినూరు, గోలిటు ఇవన్నీ కూడా సినిమా పేర్లు అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ కూడా దున్నరాజుల పేర్లు. ఈ సంవత్సరం సదర్ ఉత్సవాల్లో ఎంతో ప్రత్యేకంగా ఉండనున్న ఈ దున్నరాజుల పేర్లు. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఈ దున్నరాజు వచ్చేసరికి కూడా గోలుటు. ఈ సంవత్సరం ఈ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిల్వనుంది అన్ని దున్నరాజులలో. హర్యానా, పంజాబ్ దగ్గర నుంచి దాదాపు 5 నుంచి 6 దున్నరాజులను కూడా తీసుకురావడం జరిగింది. ఎంతో ప్రత్యేకంగా ఉంది. దాదాపు ఈ గోలుటు వచ్చేసరికి కూడా మనం హైట్ కూడా చూసుకోవచ్చు. దాదాపు 5.7 హైట్తో కూడా ఈ గోలుటు ఉంది. అదేవిధంగా వెయిట్ వచ్చేసరికి కూడా 2000 కేజీలు, 1 కాదు 2 కాదు 100 కాదు 2000 కేజీల బరువుతో ఉంది. దీని ఏజ్ వచ్చేసరికి కూడా 8 ఇయర్స్. ఇది ఇక దీని ప్రత్యేకత అవార్డు మనం చెప్పుకున్నాము పద్మశ్రీ. దాంతోపాటు 25 సార్లు మనకు అడల్ట్ బుల్ట్ ఛాంపియన్షిప్లో హర్యానా దగ్గర నుంచి అవార్డు కూడా గెలుచుకుంది 25 సార్లు. అంత ప్రత్యేకతంగా ఉన్న ఈ బుల్ అయితే ఈసారి మనకు సదర్ ఉత్సవాల్లో నిల్వనుందని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని దున్నరాజులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి వాటి ప్రత్యేకతలు ఏంటి, వాటి వెయిట్ ఏంటి, వాటి హైట్ ఏంటి, వాటికి సంబంధించి ఎలాంటి అవార్డులు వచ్చాయి, ఎలాంటి ఛాంపియన్స్లు గెలుచుకున్నాయో తెలుసుకుందాం. ఒక్కొక్క దున్నరాజుది ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. దేనికి అదే స్పెషాలిటీ ఉంది. ఇందాక మనం గోలుటు ప్రత్యేకతలు చెప్పుకున్నాము. ప్రజెంట్ వచ్చేసరికి ఈ దున్నరాజు వచ్చేసరికి రోలెక్స్. యువతను ఆకట్టుకునేలా సినిమాల పేర్లు కావచ్చు, సినిమాలో ప్రత్యేకంగా నిలిచిన పేర్లు కావచ్చు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోలెక్స్ వచ్చేసరికి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటున్నాము. దీనికి సంబంధించి కూడా బరువు దాదాపు 1200 కిలోల బరువుతో ఉంది. హైట్ వచ్చేసరికి కూడా 5.6 హైట్ కూడా ఇది ఉంది. దాంతోపాటు ఏజ్ వచ్చేసరికి కూడా 4.5 సంవత్సరాలతో ఉంది. ఈ రోలెక్స్ వచ్చేసరికి కూడా దాదాపు ఎంగేజ్ టైంలోనే దాదాపు 6 టైమ్స్ కూడా ఛాంపియన్షిప్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో అట్లాంటి రోలెక్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాము యాదవ సోదరులంతా కూడా వీటిని తమ సోదరులాగా తమ తోబుట్టువులాగా చూసుకుంటూ ఉంటారు. అదే విధంగా కూడా వీటికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే చూసాము వీటన్నిటికి సంబంధించి కూడా పూజలు చేయడం జరిగింది, బొట్లు పెట్టడం జరిగింది. అదే విధంగా కూడా దిష్టి తగలకుండా మెడలో నల్లతాడు కూడా వేస్తూ ఉన్నారు. అదే విధంగా అన్ని దున్నరాజులు కూడా చూసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వీటికి ప్రత్యేకంగా కూడా డైలీ 20 లీటర్ల పాలు కావచ్చు తాగిపిస్తూ ఉంటారు. అదే విధంగా పాలతో పాటు ప్రత్యేకించి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటారు. సో అట్లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వీటికి డైలీ ఆహారంగా పెడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాదాపు వీటి ప్రత్యేకత కూడా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోలెక్స్ కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. అదే విధంగా వివిధ బుల్స్ కూడా నిల్వనున్నాయి. మరి ఇంకొక బుల్ దగ్గరికి వెళ్ళి వాటి ప్రత్యేకతలు ఏంటి, దాని ఛాంపియన్షిప్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కో దున్నరాజుకు ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్పుకున్నాము. కాకపోతే ఈ దున్నరాజు వచ్చేసరికి కూడా మరింత ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. దీని పేరు వచ్చేసరికి కూడా బజరంగి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసరికి 2 సంవత్సరాలే, కేవలం 2 సంవత్సరాల్లోనే మనకు దాదాపు 5.6 హైట్తో కూడా ఈ దున్నరాజు నిలవడం జరిగింది. అదేవిధంగా 800 కేజీల బరువుతో కూడా ఈ దున్నరాజు ఉంది. 2 సంవత్సరాలకే మనకు ఇంత వెయిట్ పెరిగిందంటే దాదాపు ఇంకా వచ్చే రోజుల్లో కావచ్చు దీనికి 5-6 సంవత్సరాలు వచ్చేసరికి కూడా ఈ దున్నరాజు మరింత హైట్ పెరిగే అవకాశం ఉందని కనిపిస్తూ ఉంది. సో అంత ప్రత్యేకత ఉన్న ఈ దున్నరాజు కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా దున్నరాజుకి సంబంధించి పూజలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా బొట్లు పెడుతూ ఉన్నారు. దాంతోపాటు దిష్టి తగలకుండా నల్ల తాడు కూడా కడుతూ ఉన్నారు. ఇక ఈ దున్నరాజు ముఖ్యంగా చెప్పుకున్నాం దాదాపు 2 సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే మన దగ్గర ఉన్న కావచ్చు బర్రెలు కావచ్చు దున్నలు కావచ్చు చిన్నగా ఇంత చిన్నగా ఉంటాయి, తక్కువ బరువుతో ఉంటాయి. కాకపోతే కేవలం 2 సంవత్సరాలకే 800 కేజీల బరువు, దాంతోపాటు 5.6 ఎత్తుగల ఈ దున్నరాజు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా రానున్న రోజుల్లో మరింత ఆకర్షణగా కూడా ఈ దున్నరాజు పెరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు.
ముర్రా జాతి దున్నరాజులు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు హర్యానా, పంజాబ్ నుంచి తీసుకొచ్చిన ఒక్కో దున్నరాజు ఒక్కో ప్రత్యేకత ఉంది. అదేవిధంగా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నది బాదుషా. సో మరి మనతో పాటు అభి యాదవ్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. అభి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే సదర్ ఉత్సవాలు దగ్గరికి వచ్చాయి. ఇవి హర్యానా, పంజాబ్ నుంచి తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు కదా. సో జర్నీ కావచ్చు, ఏ విధంగా జరిగింది, ఎట్లాంటి ప్రత్యేకతలు తీసుకున్నారు, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నారు? ప్రతిసారి లాగానే ఈసారి కూడా హర్యానా ఇంకా పంజాబ్ నుంచి 6 బుల్స్ తీసుకురావడం జరిగింది. మా ఫాదర్ హరిబాబు యాదవ్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. ఈ దున్న పేరు వచ్చేసి బాద్షా. ఇది హర్యానా ముర్రా ఛాంపియన్, ముర్రా బ్రీడ్. ఇది ఈసారి సదర్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని మేము ఈ బుల్స్ తీసుకురావడం జరిగింది అక్కడ నుంచి. సో 5-6 బుర్లు తీసుకొని వచ్చారు. ఆ బుల్ని తీసుకొని వచ్చేటప్పుడు సో ఎలా తీసుకొని వచ్చారు, వాటి జర్నీ కావచ్చు, ఏ విధంగా ఎందులో తీసుకొని వచ్చారు, ఎన్ని రోజులు పట్టింది ఇక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? ఇక్కడికి రావడానికి హర్యానా నుంచి 6 days పడుతుంది మేడం. బై రోడ్ తీసుకొస్తాము వెహికల్లో. ముందుగా మేము వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ ఉండి వీళ్ళ ఓనర్లని మేము సంప్రదించి ఇట్లా సదర్ ఇక్కడ మా హైదరాబాద్లో ఎలా జరుగుతుందో ఫెస్టివల్ మేమంతా తెలియజెప్పి వాళ్ళని తర్వాత ఒప్పించి బుల్స్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఒక 10 days మేము అక్కడ ఉండి ఏ దున్న మాకు ఎలా నచ్చుతుందో చూసి మేము తీసుకురావడం అట్లా స్టార్ట్ చేస్తాం. అంటే ఏమైనా డబ్బులు ఇస్తూ ఉంటారా వీటికి సంబంధించి, ఏ విధంగా ఉంటుంది? డబ్బులు అనేది కొంతమంది డబ్బులు కూడా ఆశిస్తారు, కానీ మేము మాకు ఎవరైతే ఓనర్స్ ఇచ్చారో డబ్బులు అనేది ఏం లేదు. మా తరఫు నుంచి ఏదైనా మేము గిఫ్ట్ లాగా ఏదైనా ఇస్తాం ఎవ్రీ టైము. ఇలా దున్నలను తీసుకొచ్చామో మళ్ళీ అలానే మళ్ళీ అక్కడ పంపించడం, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, వాళ్ళతో దున్నలతో వచ్చే మనుషులకి ఇక్కడ రూమ్స్ కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. 5 నుంచి 6 దున్నరాజులు తీసుకొని వచ్చారు. ఆ 6 దున్నరాజులు కావచ్చు ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ 5 రోజులు ఉంటాయి, వాటి ఫుడ్కి కావచ్చు ఒక్కో రోజు ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది? ఒక్కొక్క దున్నకు వచ్చేసి డైలీ ఒక 5,000 to 10,000 రూపీస్ ఖర్చు ఉంటుంది ఈజీగా మేడం. ఏజ్ని బట్టి డైట్ ఇస్తాము. ఇప్పుడు గోలు 2 అనే ఒక దున్న ఉంది. ఇప్పుడు అది చాలా ఇంటర్నేషనల్ ఛాంపియన్, మన ఇండియాలో ఎన్నో 25 times బ్రీడ్ ఛాంపియన్గా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి వచ్చేసి 20 liters మిల్క్, 5 kgs యాపిల్స్, బనానాస్, అలా హెవీ డైట్ ఉంటుంది. ఇది ఇప్పుడు చిన్న ఏజ్, ఇది ఇప్పుడు 40th పైన ఉంది. దీని ఏజ్ ప్రకారం దీనికి డైట్ ఇస్తాము. మినిమం అయితే 5,000 ఏ బుల్కైనా ఖర్చు ఉంటుంది. తీసుకురావడము మాకు 10 lakhs రూపీస్ దాకా ట్రాన్స్పోర్టేషను వాళ్ళకి అంత ఖర్చు ఈజీగా వస్తుంది మేడం. ముఖ్యంగా ఈ దున్నరాజు వచ్చేసరికి దీని పేరు ఏంటి, దాంతోపాటు దీని ఏజ్ ఏంటి, దీని హైట్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి? ఈ దున్న పేరు వచ్చేసి బాద్షా. ఇది ముర్రా బ్రీడ్. హైట్ వచ్చేసి 5'7" ఉంది మేడం ఇప్పుడు ఇది. ఇంకా ఇది యంగ్లో చూస్తారు, యంగ్ ఏజ్ ఇది. ఇంకా అడల్ట్ వచ్చేసరికి ఇది చాలా హైట్. కానీ దీని మిల్క్ ఈల్డ్ మెయిన్గా మోటో ఏంటంటే ఈ బుల్స్ని తీసుకొచ్చి చేయడము. ఇలాంటి దున్నలు ఇక్కడ మన దగ్గర కూడా ఇలాంటి సిమెన్ ఉపయోగించి మంచి బఫెలోస్ రావాలి, మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉండాలి, అప్పుడు రైతులకి గిట్టుబాటు అవుతుంది అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇట్లా చేస్తున్నాము. సో చాలా వరకు కొన్ని కోపం ఎక్కువగా ఉంటాయి. సో జనాలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ఇంకా యాంగ్రీనెస్ ఎక్కువ చూపిస్తూ ఉంటాయి. సో ఆ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఒక్కో దున్నరాజును చూసుకోవడానికి ఎంతమంది ఉంటారు దాదాపు? ఆ ప్రొసెషన్ రోజు ఒక్కొక్క దున్నను చూడడానికి మినిమం 5 members ఇట్లా ఉంటారు మేడం. ఇట్లా ఎంబడి వీటికి ఒక్కొక్క దున్నకు ఉంటారు. ఇలాంటి కోపం వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మా యాదవులు అంటేనే మేము దున్నలు, యానిమల్స్ హ్యాండిల్ చేసే ఒక టెక్నిక్ తెలిసి ఉంటుంది. దాని ద్వారా మేము హ్యాండిల్ చేస్తాము. దివాళీ తర్వాత ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే సదర్ ఉత్సవాలకు సంబంధించి కూడా దున్నరాజులు సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన 5 నుంచి 6 దున్నరాజులు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కో రోజు 5 నుంచి 10,000 వరకు కూడా ఖర్చు వస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సదర్ ఉత్సవాలకు సంబంధించి దున్నరాజులు సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ దున్నరాజులు అయితే మనకు ఎంతో అందరినీ కూడా అలరించనున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 News, హైదరాబాద్.